హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ అలాగే దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు బాలల దినోత్సవం కదా. నేటి బాలలే రేపటి పౌరులు. అలానే చిన్న పిల్లల్ని సాక్షాత్తు దైవంతో సమానంగా పూజిస్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లలందరిలో కూడా కొంతమంది కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అసలు యాక్చువల్లీ నేను ఈ లైవ్ ఎందుకు కండక్ట్ చేస్తానంటే ఫ్రెండ్స్, హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్, హలో మేడం, హలో అండి. మేడం బాగున్నారా? యా బాగున్నానండి, మీరు బాగున్నారా? యా ఫ్రెండ్స్, నేను లైవ్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్లీ వీడియో చేసి షేర్ చేద్దాం అనుకున్నాను. వీడియో చేయడానికి మొబైల్ సపోర్ట్ చేయట్లేదు, చాలా నో స్పేస్ అని చెప్తుంది. సో ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను లైవ్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లైవ్ చేయడానికి కారణం మార్నింగ్ జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను విన్నాను, ఒక వార్తను నేను విన్నాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను, లైవ్ స్టార్ట్ చేశాను. అదేంటో చూద్దామా. అటిజం అనే సమస్య, అటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇట్స్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేదా ఏఎస్డి అని కూడా అంటారు. మన వాడుక భాషలో మందబుద్ధి అని కూడా చెప్తారనమాట. 100 మంది పిల్లల్లో ఒక పిల్లవాడికి లేదా ఒక పిల్ల ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారనమాట. ఈ వ్యాధి ఆ పిల్లల్లో ఈ ఆటిజం వ్యాధి బారిన పడ్డారని మనం ఏ విధంగా గుర్తించాలి? 12 నెలల నుంచి 18 నెలల లోపు కూడా గుర్తించవచ్చు. అలానే 3 సంవత్సరముల నుండి 7 సంవత్సరాల లోపు వ్యాధి నిర్ధారణ చేయొచ్చు అనమాట. సో ఈ సమస్యతో ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ సమస్య రావడానికి ఏంటి అసలు? జనరల్గా ఇప్పుడు మానసికంగా ఎదుగుదల లోపించడం వల్ల పిల్లల్లో అనేక సమస్యల బారిన పడుతూ ఉన్నారు. అందులో ఈ ఆటిజం సమస్య అనేది కూడా ఒకటనమాట. ఈ ఆటిజం సమస్యకి ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి అదొక మానసిక సంఘర్షణ అయితే దానికి ఖర్చుతో కూడుకుంటుంది కదా, వాళ్ళ మీద ఆర్థికంగా కూడా భారం పడుతుంది అనమాట. సో సొంతగానే ఎలాంటి వాళ్ళైనా కానీ దీనికి సంబంధించిన వ్యాధికి వాళ్ళు సొంతగానే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పిల్లల్లో ఈ సమస్యను ఎలా గుర్తిస్తారు? వయసుతో పాటు ఎదుగుదల లేకున్నట్లయితే, వయసుతో పాటు మానసిక ఎదుగుదల లేకున్నప్పుడు ఆ పిల్లలు ఆటిజం బారిన పడ్డారు అని చెప్పేసి గుర్తించవచ్చు అనమాట. సో ఇలాంటి సమస్యకి మన రాష్ట్ర ప్రభుత్వము ఉదయం జరిగినటువంటి శాసనసభ సమావేశంలో పిల్లల్లో ఆటిజం సమస్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ప్రసంగించారు. ఈ సమస్య మీద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ గారు ప్రసంగించారు. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు స్పందిస్తూ త్వరలో ఈ యొక్క ఆటిజం సమస్యను ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్. మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేసి ఈ యొక్క ఆటిజం ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి హెల్ప్ని, వాళ్ళకి కావాల్సినటువంటి బిహేవియరల్ థెరపీ కానీ, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కానీ, స్పీచ్ థెరపీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరించాలని, ఈ ఆటిజం ప్రాబ్లంకి గురించి టోటల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం పొందాలని, ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ పిల్లలందరికీ కూడా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. త్వరలోనే ఆ పథకాన్ని ప్రవేశపెట్టాలని, అది విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే అందరికీ రీచ్ అవుతుంది. దానివల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ పథకం గురించి కూడా అందరికీ తెలుస్తుంది. అలానే ఈ యొక్క పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో తప్పకుండా చేర్చాలని చెప్పేసి, విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నాకు చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ ఉంది ఒకటి, నేను అక్కడికి వెళ్తున్నాను. సో బాయ్, క్యాచ్ యూ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
మీ సపోర్ట్ ద్వారా నేను 12K రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్. అలానే నాది పుష్పాంజలి యోగా ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ పుష్పాంజలి యోగా. ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. యోగా వీడియోస్, హెల్త్కి సంబంధించిన టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. 1 సెకండ్ లైవ్ అవుతుంది.